కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. తోటబావి మండపంలో వెండి సింహాసనంపై కళ్యాణ క్రతువు సాగనుంది. వీరశైవ పీఠాధిపతి పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవం జరగనుంది. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. కళ్యాణ వేడుకకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. తోటబావి మండపంలో వెండి సింహాసనంపై కళ్యాణ క్రతువు సాగనుంది. వీరశైవ పీఠాధిపతి పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవం జరగనుంది. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. కళ్యాణ వేడుకకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కుమరవెల్లి మల్లన్న కళ్యాణం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. కళ్యాణానికి పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. ప్రతి ఏటా తోటబావి మండపంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ వేడుకలు జరుగుతాయి. వీరశైవుల ఆడబిడ్డ మేడలమ్మ, అదేవిధంగా యాదవుల ఆడబిడ్డ కీతమ్మన్ మల్లికార్జున వివాహం చేసుకోబోతున్నారు. ఈ కళ్యాణ క్రతువుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే కళ్యాణం ప్రారంభం కాబోతుంది. ఇక వీరశైవులు సంబంధించి చాలా వాళ్ళు ఆరాధ్య దేవతగా మెడలమని చూస్తూ ఉంటారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి. ఇక ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తుంది. తలంబ్రాలు కావచ్చు, అదేవిధంగా పట్టు వస్త్రాలు సమర్పించడం. ఈ ఏడాది మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవార్లకు ఇటు తలంబ్రాలు కావచ్చు, అదేవిధంగా ఇటు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఈ రోజు కళ్యాణం తర్వాత సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. ఇక 3 నెలల పాటు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇక తెలంగాణలోనే మల్లన్న స్వామి ఆలయం, కుమరవెల్లి మల్లన్న ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది అని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రతి ఏడాది ఇక్కడ కన్నుల పండగగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ ఈ కళ్యాణ క్రతువు కూడా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇక ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ఈ కళ్యాణ క్రతువు ప్రారంభం కాబోతుంది. వరలక్ష్మి. రైట్ సునీల్, ఇదే కాకుండా కొమరవెల్లి మల్లికార్జున స్వామికి గత 3 సంవత్సరాలుగా ఒగ్గు పూజారులు ఒకటి నినాదనం చేస్తున్నారు. ఒగ్గు డోలు లేనిది మల్లన్న స్వామి కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తుంది. 3 సంవత్సరాలుగా ఒగ్గు డోలు లేనిది ఆయన కళ్యాణం చేస్తున్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? ప్రతి ఏడాది కూడా ఇక్కడ కొంత ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతూనే ఉంటాయి. కానీ వాటినన్నిటి కూడా అధికారులు వాళ్ళకి సర్ది చెప్పి ముందుకు వెళ్తుంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక దాదాపుగా 3 నెలల పాటు ఇక్కడ ఈ రోజు కళ్యాణం తర్వాత మార్చి వరకు కూడా మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కూడా అంటే వేరే ప్రాంతాల్లో ఇటువంటి ఉత్సవాలు ఉండవు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక మొదటి వారం అంటే సంక్రాంతి తర్వాత పట్నం ఉంటుంది. మహాశివరాత్రికి పెద్ద పట్నంతో ఈ జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని చెప్పాలి. ప్రతి ఏడాది కూడా ఇక ఈ కళ్యాణానికి సంబంధించి ఒగ్గు డోలు వాళ్ళకి సంబంధించి కొంత అక్కడ వాళ్ళు తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ కళ్యాణం జరిపిస్తున్నారని చెప్తుంటారు. కానీ ఆలయ అధికారులు కావచ్చు, అర్చకులు పూర్తిగా సంప్రదాయాల ప్రకారం ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అని చెప్పేసి
చెప్తుంటారు. వాటిని పెద్దగా అంటే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి ఆలయ అధికారులు అయితే చెప్తున్నారు వరలక్ష్మి.